తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ ఎర్రంశెట్టి మధు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వెళ్తున్నాను, నీ చావు నువ్వే చావు, భోంచేసి వెళ్ళండి. వద్దు, కోపంగా అనేసి వెళ్ళిపోయాడు నాన్న. అయినా కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి జరిగిందేదో జరిగింది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అత్తయ్యని బావని క్షమాపణ వేడుకొని నీ సంసారాన్ని నిలబెట్టుకో అన్నాడు. అసలు బావే వద్దనుకుంటున్న ఆ సమయంలో మీరు క్షమాపణల గురించి చెబుతారేంటి నాన్న అని, మళ్ళీ ఒకవేళ ఏదైనా రాద్ధాంతం జరిగితే బావ కంటే ముందు నేనే వదిలేస్తాను, తప్పితే అతన్ని వేడుకునే ప్రశ్నే లేదు అన్నాను. నా మాటలు నాన్న విన్నాడో లేదో కానీ మౌనంగా తల వంచుకొని విసవిసా వెళ్ళిపోయాడు. నేను ద్వారంలో నిలబడి ఆయన్నే చూస్తూ నిలబడ్డాను. ఆయన సందు మలుపు తిరిగాక లోనికి వచ్చి పాప పక్కలో పడుకొని కళ్ళు మూసుకున్నాను. ఏవో ఆలోచనలు. ఏం జరుగుతుంది ఇప్పుడు? చాడీలు నాన్నకి చెప్పినట్లే కొడుక్కి కూడా నోరిపోసి ఉంటుందా? అది నిజమైతే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? తనని కొడతాడా లేక తనని వదిలేస్తాడా? తల్లి మీద అంత ప్రేమ ఉన్నవాడు రెంటిలో ఒకటి తప్పక చేస్తాడు. అదే జరిగితే తనేం చేయాలి? చాలాసేపు ఇవే ఆలోచనలు. జరిగితే ఏమిటి అన్నదానికి నా దగ్గర జవాబు లేదు. మొండిగా జరగని అనుకోవటం తప్ప. గట్టిగా మెలివేసిన తాళ్ళలోని ఒక పొరని లాగి వదిలితే మిగతావి వాటికవే ఊడినట్టుగా నాలో ఒక్కొక్క ఆలోచన రాసాగింది. ఈసారి నా తలపులు అమ్మా నాన్నల మీదకి మళ్ళాయి. నా వివాహ పూర్వం వరకు వాళ్ళు నన్ను గారాబంగా పెంచారు. 3 ముళ్ళు పడిన వెంటనే వారిలో మార్పు మొదలైంది. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఒకనాటి రాత్రి మనసేమీ బాగోక వెళ్ళి అమ్మ పక్కనే పడుకున్నాను. అలికిడికి అమ్మ లేచి, ఏమిటి ఈ వేళప్పుడు అంది. ఏం రాకూడదా? రాకూడదని కాదు, ఎందుకు వచ్చావు అని. ఏం చెప్పనమ్మా, నా సంతోషాల ముత్యాలను మీరు లాక్కుని దోసిళ్ళు పట్టి ఎడారిలోకి విసిరేసి తిరిగి నన్నే వెతికి తెచ్చుకోమంటున్నారు. నీరు నిండిన కళ్ళకి అవి కనిపిస్తే కదా. పైకి చెప్పలేదు. ఏమైంది? అమ్మ మళ్ళీ ప్రశ్నించింది. కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా. అమ్మ కాసేపు ఆలోచించి, తగ్గిపోద్దిలేవే, గదిలోకి వెళ్ళు, 3వ రాత్రి అయినా గడవకుండా ఇలా వస్తే ఎలా? నలుగురు ఏమనుకుంటారు అంది. కాలం చివరి అంచుల వరకు చేరి కాస్త ఆనందాలని ఆలంబనని వెతుక్కుంటూ వచ్చాను. ఆద్యంతం శూన్యమైన దిగంతాల ముందు నిలబడ్డాను. అక్కడ ఏ ఆశ ఆనందము కనబడలేదు. ఏ ఆడపిల్ల అయినా తన బాధని తొలిగా తల్లితోనే పంచుకుంటుంది. పరిష్కారాన్ని లేదా సానుభూతిని కోరుతుంది. కానీ నా తల్లి నుండి నాకవేమీ అందలేదు. అలాగని ఆమె చెడ్డది కాదు, అమాయకురాలు. ఇదంతా మేము అనుభవించాము. నీలా మేము ఏడుస్తూ కూర్చోలేదు, ఎవరితోనూ చెప్పుకోలేదు, సరికదా. సంసారాలు చక్కగా నెట్టుకొస్తున్నాం. ఇది అమ్మ వేదాంత ధోరణి. ఇందులో అమ్మ బాధపడటం అటుంచి కనీసం నా సమస్యని వినకపోవటం వేదన, విని వదిలేయటం సంవేదన. ఈ వస్తువు మనది కాదు, మరొకరికి అమ్మేశాం అనుకున్నప్పుడు వచ్చే నిర్లక్ష్యం, ఉదాసీనత. నాన్న గుర్తుకు వచ్చాడు, కానీ ఆయనకి ఏమని చెప్పను? సెలవు తీసుకుని వెళ్ళలేక వెళ్ళి నిల్చుంటే ఎవరో వచ్చి మళ్ళీ బావగదిలోకి తోశారు. శరీరానికి కష్టం కలిగితే తండ్రికి, మనస్సుకి బాధ కలిగితే తల్లికి చెప్పుకోవాలంటారు. కానీ ఆ 2 బాధలకు కారణం వారి అయితే, ఇందాకటి నాన్న మీద నా కోపానికి కారణం అదే. అందుకే ఆయన్ని అంత మాట అనేశాను. పాప కదిలేసరికి ఆలోచనల నుండి బయటపడ్డాను. సమయం తెలియకుండానే గడిచిపోయింది. టైము 6 గంటలైంది. బావ ఇంకా రాలేదు. వంటగదిలోకి వెళ్ళి టీ చేసుకుని వేడివేడిగా తాగాను. కాస్త రిలీఫ్గా అనిపించింది. ఈ గదిలో టీ పెట్టడం ఇదే చివరిసారా అనిపించింది. ఏమో, అసలు అత్తయ్య జరిగిన విషయం కొడుకుతో చెప్పి ఉంటుందా? నిమిషాల్లో నాన్నకి చేరవేయగలిగిందంటే కొడుక్కి చెప్పకుండా ఉంటుందా? అయినా తనకి భయం ఎందుకు? బావని తానే వదిలేయాలని అనుకుంటుంది కదా. ఇక బాధెందుకు? అనుకున్నంత ఈజీనా?
బావ లేకుండా, అతని జీతం లేకుండా బ్రతకటం. రకరకాల ఆలోచనలతో వచ్చి పడుకున్నాను. గదంతా నిశ్శబ్దంగా ఉంది. పాప ఇంకా నిద్ర లేవలేదు. నాలో మళ్ళీ ఆలోచనలు మొదలు. బావ కొడతాడా? వదిలేస్తాడా? అది జరిగితే ఎలా బ్రతకాలి? మళ్ళీ ఇవే ఆలోచనలు. సమాజం, కట్టుబాట్లు, ఇలా ఏవేవో. అంతలో ఫోన్ రింగ్ అయింది. నేను ఆలోచనల్లోంచి బయటపడి ఫోన్ ఎత్తాను. అమ్మ బాగా కోపంగా అరుస్తోంది. నీకిదేం పోయే కాలమే? అందరి మీద తిరగబడుతున్నావట. అత్తయ్యని పట్టుకుని ఎంత మాట అంటే అంత మాట అన్నావట. నాన్నని తిట్టావట. సుఖంగా సంసారం చేసుకునే యోగం లేనట్టుంది నీకు. అందరినీ వదిలేసి తర్వాత అడుక్కు తింటావా? అందరి తరపున అమ్మే వకాల్తా పుచ్చుకొని మరీ తిడుతోంది. నేనేమీ సంజాయిషీ ఇవ్వలేదు. మౌనంగా వింటుండిపోయాను. గంపెడు గాయాలని గుండెల నిండా నింపుకొని ఏమీ లేకుండానే, ఎవ్వరికీ కాకుండానే మిగిలిపోయాను. పెదవి అంచున పగిలిన నా మాటలన్నీ ఇప్పుడు శత్రువులై కూర్చున్నాయి. ఎటూ కదలని అసహాయతల మధ్య హృదయం ఏడుస్తూనే ఉంది. అందరికీ ఉమ్మడి ద్వేషిని అయిపోయాను. ఇక మిగిలింది బావ మాత్రమే. అతడింకా రాలేదు. మర్యాదగా నాన్న చెప్పినట్టు విని అత్తయ్య కాళ్ళ మీద పడు. లేదంటే నీకు మాకు కూడా సంబంధం లేదు. లేదంటే నీ ఇష్టం, ఏ గంగలో దూకుతావో దూకు. అమ్మ ఇచ్చిన చివరి అల్టిమేటం అది. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. కన్నీటి దారలతో, రిక్త హస్తాలతో ఒంటరిగా మిగిలిపోయాను. ఎన్నాళ్ళని మనల్ని మనం జోకొట్టుకుంటాం? ఏమో. నా కోసం ఏమీ మిగల్చని శిథిల కాలం నా చుట్టూ ఆవరించిన నిశ్చల నిశ్శబ్దం. కిటికీలోంచి పలకరించి వెళ్ళిపోయే చిరుగాలి తప్ప నాకింకేమీ లేవు. సెల్ ఆఫ్ చేశాను. అంతలోనే తలుపు మోదిన శబ్దం. బావా అనుకుంటూ తలుపు తీశాను. ఎదురుగా చింతనిప్పుల్లాంటి కళ్ళతో బావా. నేనేమీ బెదర్లేదు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాను. అతడు తలుపుని విసురుగా నెట్టుకుంటూ వచ్చాడు. రాగానే తొలి ప్రశ్న వేశాడు. అమ్మని ఎందుకు తిట్టావు? ముందు ఆవిడే తిట్టింది. రాగానే ఊరికనే తిట్టేస్తుందా? నువ్వేమన్నావు? నన్ను తిట్టినప్పుడు మీరెప్పుడూ నీ తల్లిని అడగలేదే? ఆవిడకి హక్కుంది. నేనేం కూతుర్ని కాదు, కోడల్ని. హక్కెలా ఉంటుంది? కూతురిలా చూసుకుంది కాబట్టి. లాజిగ్గా అన్నాడు బావా. కూతుర్ని కూడా అంత బండబూతులు ఎవరూ తిట్టరు. అతడు కాసేపు ఆగి, అసలు గొడవెందుకు వచ్చింది అన్నాడు. నేను బొంకదల్చలేదు. నిజం చెప్పాను. నా ఇంటికి రావద్దని అన్నాను. అక్కడ గొడవ మొదలయ్యి నా మాట పూర్తి కాకముందే విసురుగా వచ్చి చెంప మీద బలంగా కొట్టాడు బావా. ఆ అదాటుకి పక్కకి పడిపోయాను. నేను నిలదొక్కుని లేస్తుండగా మళ్ళీ కొట్టాడు. నేను బ్యాలెన్స్ తప్పి వెళ్ళి పాప మీద పడ్డాను. పాప బిత్తరపోయి పెద్దగా ఏడుస్తూ పైకి లేచింది. అతడు డెలీరియం స్టేజ్లో ఉన్నాడు. పిచ్చివాడిలా అరుస్తూ, ఎంత ధైర్యమే నీకు? నా తల్లిని నా ఇంటికి రావద్దంటావా? ఏం చూసుకునే నీకా పొగరు? అని మరోసారి చెయ్యెత్తాడు. అంతటితో నా సహనం నశించిపోయింది. విసురుగా పైకి లేచి, రేయ్ ఆగో అన్నాను. అతడు బ్రేక్ వేసినట్టు ఎత్తిన చేతిని ఎత్తినట్లే ఆగిపోయాడు. నీ భర్తతనం చూసి నేను తన్నులు తినటం లేదు. నా బలం చాలదని ఆగాను. లేదంటే నీ 2 చెంపలు వాయించేద్దును. అంతే విసురుగా అన్నాను. అతడు ఎంత షాక్ తిన్నాడంటే కనీసం 2 నిమిషాలు శిలలా నిలబడిపోయాడు. చరిత్రలో ఎక్కడ విన్నా భార్యల్ని కొట్టే భర్తలే గాని భర్తల్ని దండించేవాళ్ళు బాగా అరుదు. అది తొలిసారి తనింట్లో జరుగుతోంది. అది అతడి విభ్రాంతికి కారణం. ఏమిటి? నన్ను కొడతావా అన్నాడు. నేనేమీ ఆగలేదు. ఖచ్చితంగా అన్నాను అంతే కోపంగా. నా మాటలు అతడి భావోద్వేగాలను నిలువరించాయో లేక పరిస్థితి అర్థమైందేమో గాని వ్యాఘ్రఘాతం తిన్నవాడిలా ఉండిపోయాడు. మా గోలకి పాప మరింత బెదిరిపోయి ఇంకా పెద్దగా ఏడుపు లంకించుకుంది. దానిని చంకనేసుకొని ఊరడించసాగాను. ఈలోపు అతడు తేరుకొని, ఇంత బరి తెగించాక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. బయటికి నడు సర్కాస్టిక్గా అన్నాడు. నేను క్షణం ఆగలేదు. ఇల్లు నీది కాదు, నాది. నేను కుదుర్చుకున్నాను. అవసరమైతే నువ్వే నడవాల్సి ఉంటుంది అనేశాను. నా లాజిక్ సరిగ్గానే పనిచేసింది. కాస్త సడలి, అంటే ఇండైరెక్ట్గా నన్ను కూడా వెళ్ళిపోమని అంటున్నావా అన్నాడు బావా. అది నీ ఇష్టం. నీ ప్రశ్నకి నేను జవాబు మాత్రమే ఇచ్చాను.
అతడు కాసేపాగి, ఏం చూసుకొని నీకంత ధీమా? నేను వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతావు అని ఆగి, మళ్ళీ వ్యభిచారం చేస్తావా వ్యంగ్యంగా అన్నాడు. నిజం చెప్తున్నా, నాకు ఎంత కోపం వచ్చిందంటే క్షణంలో 1000వ వంతు అతడి చెంప పగిలిపోయింది. నీలాంటి దిగజారుడు రాస్కెల్ చేసే పనులవి అన్నాను కోపంగా. ఆడదాని చేతి దెబ్బ అతడి ఇగోని హర్ట్ చేసిందేమో. కళ్ళు ఎర్రగా మారాయి. నీ అని రాబోయి ఆగిపోయాడు. కోపాన్ని అణుచుకుంటూ, నా కూతుర్ని నాకిచ్చేయి, వెళ్ళిపోతాను అన్నాడు. నా రిటార్ట్ ఇది అన్నట్టుగా. నేను వెంటనే అన్నాను, నీ కూతురు కాదు, నా కూతురు, నేను కన్నాను కడుపున మోసి. అతడు మళ్ళీ ఏదో భూతు ప్రయోగం చేయబోయి ఆగి, పెంచు, నీలాగే రాక్షసిని చెయ్యి అనేసి విసురుగా తలుపు నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నేను నా కూతురు గదిలో ఒంటరిగా మిగిలిపోయాము. బావ కిటికీలోంచి స్కూటర్ స్టార్ట్ చేస్తూ కనిపించాడు. స్టార్ట్ అయ్యాక కాస్త ముందుకు పోయి ఆగాడు. కిటికీ గుండా లోపలికి చూస్తూ, నువ్వు ఇంత రాద్ధాంతం చేసినా ఎక్కడో నీ మీద ఉన్న సానుభూతితో చెప్తున్నాను. నీకు నేను కావాలన్నా, బాగా బ్రతకాలని ఆశ ఉన్నా వచ్చి నా తల్లి పాదాలు పట్టుకో. అప్పుడు నిన్ను క్షమించి ఆశ్రయమిస్తాను, అది కూడా నా తల్లి దయతో అనేసి వెళ్ళిపోయాడు. నాకేమీ కోపం రాలేదు. అయితే నా మనసులో అనుకున్నాను, నేను చస్తే చావనిగాక నీ తల్లి పాదాలు మాత్రం తాకను. నెమ్మదిగా స్కూటర్ వెళ్ళిపోతున్న శబ్దం దూరమైంది. పాప ఏడుపు మాని నిద్రపోయింది. ఇల్లంతా నిశ్శబ్దం. స్తబ్దత నిండిన మనస్సు 4 కన్నీటి బొట్లని కార్చింది. దుఃఖంతో జీవించి జీవించి ధైర్యాన్ని మాత్రమే మిగుల్చుకొని ఒంటరి నది ఒడ్డున నిలబడిపోయాను. నాకెవ్వరూ లేరు అనుకుంటే దుఃఖం, ఈ లోకం మొత్తం నాది అనుకుంటే మోదం. పైన వెన్నెల కాస్తోంది కాబోలు. చెట్లు, వాటికి పూసిన విరులు అందంగా కనిపిస్తున్నాయి. పాప గాఢ నిద్రలో ఉంది. భోజనం కూడా చేయలేదు. నాకు ఆకలి లేదు. పాప పక్కన పైకి చూస్తూ పడుకున్నాను. పూజా సమయం గడిచిపోయి అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లు నన్ను అల్లుకున్న బంధాలన్నీ ఒక్కొక్కటిగా దూరం అయిపోయినాయి. ఇది నా స్వయం కృతాపరాధం కాదనను. కానీ ప్రతి రాత్రి బావతో మనస్సు, ప్రేమ లేకుండా వ్యభిచరిస్తూ బ్రతకటం కంటే ఇలా జీవించటం మేలని నా ఉద్దేశం. ఇక భవిష్యత్ అంటారా, ఎలాగూ నేను నేర్చుకున్న కుట్లు అల్లికల పని ఉందిగా, మా కడుపులు నింపగలదు. అలా అనుకున్నాక ప్రశాంతంగా నిద్ర పట్టింది. కాకపోతే నేను అనుకున్నది జరగలేదు. విధి మరో నిర్ణయం చేసింది. సమయం తెల్లవారుజాము 4 గంటలు. అప్పుడప్పుడే మసక కొద్ది కొద్దిగా వదులుతోంది. పక్షులు గుళ్ళని వదిలి ఆహారం కోసం బయలుదేరాయి. నేను గాఢ నిద్రలో ఉన్నాను. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాకిల ఘోర పావనకరి అమ్మవారిని స్తుతిస్తూ గుడిలో నుండి శ్లోకం అలలు అలలుగా వినిపిస్తోంది. ఎవరో పిలిచినట్టు మెలకువ వచ్చింది. కళ్ళు విప్పాను. నా సెల్ రింగ్ టోన్ కూడా అదే శ్లోకం. కళ్ళు నులుముకొని స్క్రీన్ మీద నేమ్ చూశాను. నాన్న నుండి కాల్. ఇన్కమింగ్ బటన్ ప్రెస్ చేసి చెవి కానించుకున్నాను. ఆ సమయంలో నాన్న ఎందుకు కాల్ చేశాడో అర్థం కాలేదు. భావమాటలు విని మళ్ళీ దండించటానికా అన్న అనుమానం కలిగింది. అయినా ఈ సమయంలోనా అన్న భావన. ఆయన కంఠం వణుకుతోంది. గొంతులో ఏదో అపశృతి. ఏమిటి నాన్నా? కంగారుగా అడిగాను. అమ్మేది? నాన్న ఒకసారి ఊపిరి తీసుకొని, అమ్మకేమీ కాలేదు కానీ అని ఆగాడు. కానీ ఏమిటి నాన్నా? మరి ఎవరికి? గాబరాగా అడిగాను మళ్ళీ. ఆయన విషయం చెప్పకుండా గుండె దిటువు చేసుకో తల్లి అన్నాడు. చెప్పకుండా ఏమిటి నాన్నా అంటుండగా ఆయనే గాద్గదిక స్వరంతో చెప్పాడు. బావకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది తల్లి. నేను కట్రాటయ్యాను. ఎలా? అదెలా సాధ్యం? సాయంత్రం 10 గంటల వరకు నాతో వాదించి వెళ్ళినవాడు ఆ సమయం వరకు ఏం చేస్తున్నట్టు? ఎలా జరిగింది నాన్నా? ఆతృతగా అడిగాను. తాగేసి హైవేలో వెళ్తూ ఏదో లారీకి గుద్దాడట. ఎవరో 108కి ఫోన్ చేసి నారాయణ హాస్పిటల్లో చేర్చారు. నేను వినటం లేదు. తాగేసి వెళ్తూ లారీని గుద్దాడట అన్న నాన్న మాటలే నా చెవుల్లో మారుమ్రోగాయి. ఎందుకంటే బావకి తాగే అలవాటు లేదు. నాకు తెలిసి ఆ వాసన అంటేనే గిట్టదు. మరెలా? ఎందుకు బలవంతాన తాగాడు? నేను వదిలేశాననా లేక నన్ను వదిలేశాడనా?
నవ్వొచ్చింది. రెండూ ఒక్కటేగా. అయినా నా విషయంలో అంత బాధపడ్డా? మరి అంత ప్రేమ ఉన్నవాడు అంత పరుషంగా ఎలా తిట్టాడు, ఎలా కొట్టగలిగాడు? మరి తన విషయం ఏమిటి? తనెందుకు అతడి గురించి అంతలా ఫీల్ అవుతుంది? ఒక గంట క్రితం వరకు అతన్ని వదిలించుకున్నందుకు రిలీఫ్గా ఫీల్ అయింది. మరి ఇదేమిటి? కంటి నీరు పొంగుతోంది. తాళిబంధమా లేక? రకరకాల ఆలోచనలతో తలనొప్పెక్కింది. తల విదిల్చాను. ఆలోచనలు కట్టిపెట్టి నాన్నని అడ్రస్ అడిగి చీర మార్చుకొని పాపతో హడావిడిగా ఆటో ఎక్కాను. హాస్పిటల్ చేరేసరికి అరగంట పట్టింది. పాప చంకలోనే నిద్రపోయింది. ఆటో డబ్బిచ్చి లోనికి వెళ్ళాను. విజిటర్స్ కూర్చునే గది ముందు లాన్లో అమ్మ, నాన్న, అత్తయ్య ముగ్గురు విషన్న వదనాలతో కూర్చొని ఉన్నారు. అత్తయ్య మోకాళ్ళ సందున తల పెట్టుకొని ఉంది. ఏడుస్తున్నది లేనిది నాకు అర్థం కాలేదు. నేను మౌనంగా ఆవిడ్ని దాటి వెళ్ళాను. నన్ను చూడగానే అమ్మ కన్నీరు పెట్టుకొని పాపని అందుకుంది. నాన్న బరువుగా నా భుజం మీద చెయ్యి వేశాడు. ఏ రూమ్ నాన్న అడిగాను. సెకండ్ ఫ్లోర్ ఇంటెన్సివ్ కేర్ నాన్న చెప్తున్నాడు. అప్పటి వరకు మౌనంగా రోదిస్తున్న అత్తయ్య నా గొంతు విన్నట్టుంది. చివ్వున తలెత్తింది. నన్ను చూడగానే కోపంతో ఊగిపోతూ, ఒరేయ్ తమ్ముడు, ఇదేరా నా బిడ్డ ఈ గతికి కారణం. దీన్ని లోపలికి పంపొద్దు. వాణ్ణి చంపినా చంపేస్తుంది అని పెద్దగా రోదిస్తూ అరిచింది. నువ్వు ఊరుకో అక్కయ్యా అని నాన్న సముదాయిస్తున్నా ఆగలేదు. హిస్టీరియా వచ్చినట్టు అరుస్తూనే ఉంది. లేదురా తమ్ముడు, దీన్ని లోపలికి వెళ్ళనివద్దు. ఈ రాక్షస్కి నా బిడ్డంటే ఇష్టం లేదు. ఆ మాట వాడితో కూడా అన్నదట. కొస ఊపిరితో ఉన్న వాణ్ణి చంపేస్తుంది. ఆపరా, వెళ్ళనివ్వకో అని పెద్దగా అరుస్తుంటే జివ్వున నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావ మీద ఇష్టం లేదు అన్నందుకు కాదు, వెళ్ళి ఉసురు తీస్తుంది అన్నందుకు నా నరాలు తెగిపోయాయి. చిన్న గీత ముందు పెద్ద గీతలాగా అప్పటి వరకు అత్తయ్య చేసిన తప్పులన్నీ మరుగున పడిపోయాయి. నేను లైమ్ లైట్లోకి తొయ్యబడ్డాను. అందుకేనేమో అత్తయ్య అంత తిడుతున్నా అమ్మా నాన్నలు ఎవ్వరూ నోరు విప్పలేదు. ఆగమని వారించనూ లేదు. ఎవరో అన్నట్టు ఎన్నెన్ని దుస్సాహస దృశ్యాలు చూపించి, ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి, కలలకు పొగలను కాటుకలను కప్పి కాలం నన్ను శపించిందో కదా. ఎన్ని నిద్రలేని కాళరాత్రులు నిర్జీవంగా గడిపానో ఎవరికి తెలుసు. ఇష్టం లేని నా అనుభవాలను ఏ కొలమానంతో కొలుస్తారు? నేను పోగొట్టుకున్న నా సంతోషం, కోల్పోయిన నా జీవితం మళ్ళీ నాకెవరిస్తారు? చావు మాత్రమే బాధ కాదు, అనుభవాలు కూడా విషాదకరమే. నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా ఓపీ వైపు నడిచాను. అత్తయ్య తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. నువ్వేం బాగుపడతావే? నా ఉసురు, నా బిడ్డ ఉసురు తప్పక తగులుతాయి. నాశనమైపోతావు. బావంటే ఇష్టం లేదు, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ అతడేదో అయిపోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు. అత్తయ్య మాటలు సూదుల్లా గుచ్చుతుంటే బాధ గుండెల్లోంచి ఇకదన్ని కన్నీటి రూపంలో ఉబికి వచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ ఐసీయూ ముందు నిలబడ్డాను. గాజు తలుపులోంచి బావరూపం అస్పష్టంగా కనిపించింది. ఒళ్ళంతా తెల్లటి కట్లతో నలిగిపోయిన కుందేలు పిల్లలా ఉన్నాడు. 2 చేతులకి సెలైన్, బ్లడ్ అమర్చి ఉన్నాయి. మానిటర్లో అతడి గుండె వేగం గ్రాఫ్ రూపంలో నెమ్మదిగా కదులుతోంది. ఏవో వైర్లు కాళ్ళకి చేతులకి అమర్చి ఉన్నాయి. ఎవరు కావాలి? నర్స్ అడిగింది. మా బావా. లోపల 10 మంది బావలున్నారు. వారిలో ఏ బావా? పేర్లేదా? విసుగ్గా అంది నర్స్. నిజమే, పేషెంట్స్ విషయంలో బంధువులకి ఉన్నంత ఆతృత వారికుండదు. ఇలాంటి సంఘటనలని చూసి చూసి రాటుదేలిపోయి ఉంటారు. అందుకే వారి సమాధానంలో కూడా పేషెన్స్ ఉండదు. ప్రసాద్ యాక్సిడెంట్ కేసు అన్నాను. అయితే ఇప్పుడేం కావాలి? చూడాలి. కుదరదు. డాక్టర్స్ విజిట్స్కి వచ్చే టైం అయింది. పైగా సీరియస్ కేసు. నాకు ఏడుపు ముంచుకొని వచ్చింది. ప్లీజ్ ఒక్క క్షణం చూసి మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడు కలవకపోతే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను. దయచేసి వెళ్ళనివ్వండి దీనంగా అడిగాను. కుదరదు. మళ్ళీ పాతపాటే పాడింది నర్సు. అశ్రునేత్రాలతో దీనంగా చూశాను. నా గుండె ఏదో చెబుతోంది. కాలాతీతమైపోతోందని నాకు తెలుస్తోంది. ఇది చిట్ట చివరి చూపని. నన్ను వెళ్ళనివ్వవే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. మనసులో వేడుకుంటూ బావకేసి చూశాను. అప్పుడే కళ్ళు విప్పాడేమో, నన్ను చూశాడో నాకు అర్థం కాలేదు. కానీ ఏదో సైగ చేశాడో.
నేను ఇంకా దగ్గరికి జరిగి మొహాన్ని గ్లాస్కి ఆనించి లోపలికి చూశాను. బావ ఒక చెయ్యి పూర్తిగా నుజ్జయింది. మరో చెయ్యి పర్వాలేదు. దానిని బలంగా గుంజాడు. చేతికి కట్టిన సెలైన్ సీసా కిందపడి బళ్ళున శబ్దం చేసింది. అతడి చేతి నరానికి గుచ్చిన నీడిల్ ఊడి రక్తం జివ్వున బయటికి చిమ్మింది. నర్స్ అదిరిపడి లోనికి పరిగెత్తి బావ చేతికి బ్యాండేజ్ కట్టబోయింది. అతడు నిరాకరిస్తూ చేతిని పక్కకి నెట్టేసి చూపుడు వేలిని నా కేసు చూపుతూ లోనికి రమ్మన్నట్టు సైగ చేశాడు. నర్స్ వెంటనే నన్ను రమ్మని తలూపింది. నేను ఒక్క ఉదుటున లోనికి పరిగెట్టాను. బావని చూడగానే నాకు కన్నీరాగలేదు. ఈలోపు బ్లడ్ రాకుండా నర్సు కట్టింది. నేను బావ చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. బావా! ఆశ్చర్యంగా నా కంఠం వణికింది. నిజంగా గుండె కుహరంలోంచి వచ్చిన పిలుపది. బావ ఏదో చెప్పబోయాడో కానీ మాట రాలేదు. గొంతులోంచి గురక, ఆ పైన బ్లడ్ వచ్చింది. నేను ఆందోళనగా నర్సు వైపు చూశాను. మాట్లాడలేడు. వోకల్ కార్డ్ దెబ్బతింది. నర్సు చాలా క్యాజువల్గా చెప్పింది. వోకల్ కార్డ్ మనసులోని భావాలని మాటలుగా మార్చి బయటికి పంపే అవయవం అది. అది పోయాక ఇక మాటలంటూ ఉండవు. కళ్ళతో మాట్లాడాలి లేదా చేతి వేళ్ల ద్వారా సైగలు చేయాలి. దురదృష్టవశాత్తు ఒక చెయ్యి పూర్తిగా నలిగిపోయింది. బాగున్న మరో చెయ్యితో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు బావ. నాకేమీ అర్థం కాలేదు. నీరు నిండిన కళ్ళతో బావకేసి చూశాను. అతడి ముఖంలో ఏదో ఆతృత కదలాడింది. బహుశా తన కూతుర్ని బాగా చదివించమనో లేక తల్లిని చేరదీయమనో అయుండాలి. అతడు కదిలినప్పుడల్లా గుండె వేగం పెరగటం మానిటర్లో కనిపిస్తోంది. కదలకు బావా అన్నాను. అతడు కాస్త శాంతించాడు. నేను అతడి పక్కనే కూర్చొని నుదుటి మీద చెయ్యి వేశాను. ఏదో మాటలకి అందని భావం నా నుండి ప్రవహించినట్టు అతడి కళ్ళ నిండా నీరు నిలిచింది. నా వల్లే కదు బావా నీకీ దుస్థితి, బాధగా చెప్పాను. బావ నా చేతిని నొక్కి కళ్ళు టపటపా ఆర్పాడు. కాదు కాదు అన్నట్టు. నాకు అలానే అర్థమైంది. నిజంగా నా మీద కోపం లేదా? బావ నెమ్మదిగా కళ్ళు తెరిచి మళ్ళీ మూశాడు. కన్నీరు జారి దిండులోకి ఇంకిపోయింది. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. బావ బ్రతకటం కోసం పడే ఆరాటం నాకు తెలిసిపోతోంది. మనసులో అనుకున్నాను, క్షమించు బావా, ఏదో కావాలనే ఆరాటంలో నన్ను నేనే కోల్పోయాను. భయంగా ఉంది బావా. నిజంగా ఈ క్షణం నువ్వు నాకు కావాలి. భర్తగా కాదు, నాకు బిడ్డగా లేదా తండ్రిలా ఎప్పటిలా జీవించు బావా. నా కోసం కాకపోయినా నీ బిడ్డ కోసం. మనం ఇన్నేళ్ళు బాటసారులకు మళ్ళీ బ్రతికాం. సత్రంలో అతిథులలా శరీరాలతో కాపురం చేశాం. నేను హామీ ఇంకెప్పుడూ నీకు దూరం కాను. నీతో మనస్ఫూర్తిగా కలిసి జీవిస్తాను. అంతలోనే ఏదో అపశృతి. భావ భారంగా కదిలాడు. శరీరం అద్వైతం పొందడం అతడికి తెలిసిపోతున్నట్టు ఉంది. స్కూల్కి వెళ్తూ తల్లి చేతిని గట్టిగా పట్టుకునే పిల్లాడిలా నా చేతిని బలంగా పట్టుకున్నాడు. మానిటర్లో గుండె వేగం నెమ్మదిగా పడిపోతూ ఉంది. నేను నర్స్ అని గట్టిగా పెద్దగా అరిచి లేవబోయాను. బావ నా చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. బావ కేసి చూశాను. వెళ్ళొద్దు అన్నట్టు సైగ చేశాడు. ఒక్కొక్క ద్వారమే మూసుకుపోతున్నట్టు అతడి కళ్ళు నెమ్మదిగా జీవాన్ని కోల్పోసాగాయి. కానీ ఆ చివరి చూపులో ఏదో సందేశం, చెప్పాలనే తపన, అలలపై కొట్టుకులాడే శిథిల నావల. ఏంటి బావా? కుతుకుపడిన గొంతు మాటల కోసం వెతుక్కుంది. ఏమైనా చెప్పాలా అన్నాను. బావ చెప్పే ప్రయత్నం చేయలేదు. తన చేతిని బలవంతంగా పైకెత్తి నా మెడలో తాలిబొట్టు తాడుని పట్టుకున్నాడు. ఏంటి బావా? నా స్వరం వణికింది. అతడి పెదవులు అస్పష్టంగా కదిలాయి. ఏదో చెప్పాలనే తాపత్రయంతో కలిసి విడిపోతూ అక్షరాలుగా మారే క్రమంలో ఏవో ధ్వని తరంగాలు, నిశ్శబ్ద తంత్రులు చేసే శబ్దధ్వనిలా, నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకో అన్నాడు. చివరి రాగం పలకడానికి దేవుడు బావకి గొంతుకనిచ్చాడులాగుంది. నాటకం చివరి అంకం ముగిశాక నెమ్మదిగా తెర దిగినట్టు బావ కళ్ళు మూతపడ్డాయి. మానిటర్లో పల్స్ గ్రాఫ్ నిలిచిపోయింది. పెదవుల కదలిక స్తంభించింది. నాకు కనీసం ఏడుపు కూడా రాలేదు. హృదయం నిండా నిశ్శబ్దం. ఇక ఆపై ఏముంటుంది? ఏమీ లేకపోవటమే. బాధ.
సర్వేంద్రియాలు స్తంభించి కడపటి రాగస్వరం పలికి ఆగిన వీణలా ఘనీభవించిన పంచేంద్రియాలు. ఊపిరి కూడా ఆడక ఆగి మనసులోనే పెద్దగా అరిచాను, భగవంతుడా, నాకు కాస్త ఓదార్పునివ్వు. ఆయన కనికరించాడులాగుంది. అప్పుడెప్పుడో బయలుదేరిన నదీపాయ గిరులు తరులు దాటుకుంటూ వచ్చి సముద్రంలో కలిసినట్టు ఒక చిన్న కన్నీటి చుక్క నా చెక్కిలి మీదకు జారింది. బావని కడసారి చూశాను. సెలవు నేస్తమా చెప్పాను మనసులోనే. ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందికి వచ్చాను. నాన్న పరుగున వచ్చాడు. ఎలా ఉన్నాడు తల్లి బావా? డాక్టర్లు ఏమంటున్నారు అడిగాడు. చెప్పబోయాను, కానీ గుండె గొంతుకను కప్పేసి ఆగిపోయాను. ఏం జరిగిందిరా నాన్న ఆందోళనగా అడిగాడు తిరిగి. నేను చెప్పలేదు. చెప్పటానికి గొంతు సహకరించలేదు. అమాంతం నాన్నని చుట్టేశాను. అప్పుడొచ్చింది దుఃఖం తెరలు తెరలుగా జలపాతంలా ఉబికి. చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయాను. నాన్న సముదాయించే వరకు ఆగలేదు. అమ్మ కూడా మాతో శృతి కలిపింది. ఇక అత్తయ్య పరిస్థితి చెప్పనలవి కాదు. కింద పడి పొర్లి పొర్లి ఏడ్చింది. ఆవిడ్ని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కొని పోవాల్సిందే. అంతలా కుమిలిపోయింది ఆవిడ. అయితే ఈసారి అత్తయ్య నన్నేమీ అనలేదు. జరిగిన దాన్ని జీర్ణించుకోలేక పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉంది. నాన్న కూడా తనని ఓదార్చే ప్రయత్నం ఏదీ చేయలేదు. ఓదార్పు పొందితే ఆవిడ దుఃఖం ఎప్పటికీ తగ్గదు. సాయంత్రం 4 గంటలకి పోస్టుమార్టం పూర్తి అయ్యాక బాడీని అప్పగించారు. ఖననం జరిగిపోయింది. బంధువులు ఒకరిద్దరు మినహా మిగిలిన అందరూ వెళ్ళిపోయారు. అత్తయ్య ఎవరితోనూ మాట్లాడలేదు. ఒక తపస్వినిలా ఒక మూలన కూర్చొని ఉండిపోయింది. ఎంతమంది ఎన్ని విధాల నచ్చజెప్పినా మెతుకు కూడా ముట్టలేదు. నేను మరో 4 దినాలు అక్కడే ఉండి తిరిగి నెల్లూరుకి వచ్చేశాను. వస్తుంటే అత్తయ్య నా వైపు కనీసం చూడలేదు. నాకు ఆ సమయంలో ఆవిడ్ని కదిలించడం ఇష్టం లేకపోయింది. గుండెల్లో బాధని చంకలో పిల్లని ఉంచుకొని మౌనంగా బయలుదేరాను. ఇంటికి వచ్చాక కొద్ది రోజులు బాధగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ భావని మర్చిపోవడం మొదలైంది. త్వరగా మర్చిపోయాను కూడా. జీవితకాలం గుర్తుండిపోవాలంటే ఇరువురి మధ్య బలమైన బంధం ఉండాలి. శారీరక బంధం కాదు, మానసిక బంధం. మా మధ్య అదెప్పుడూ లేదు. తాడుతో 3 ముళ్ళు వేస్తే అది పెళ్ళి కావచ్చేమో కానీ 2 మనసులు కలవందే వాళ్ళెప్పటికీ నిజమైన భార్యాభర్తలు కాలేరు. అందుకేనేమో నేను అంత త్వరగా మర్చిపోగలిగాను. అన్నట్టు ఇప్పుడు అత్తయ్య మీద ఎలాంటి కోపమూ నాకు లేదు. చరిత్రలో చాలా చిన్న ఘటనలు ఎంతోమందిని మార్చి ఉంటాయి. అలానే బావ మరణం నన్ను కోపానికి దూరం చేసింది. ఆ తర్వాత మరో నెలలో బావ పనిచేసే సంస్థలో నాకు ఉద్యోగం వచ్చింది. బావకి సంబంధించిన పిఎఫ్, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక రాబడులన్నీ పెద్ద మొత్తంలోనే అందాయి. అందులో ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు అత్తయ్య. నేను నాన్న ద్వారా ఇవ్వచూపినా కఠినంగా తిరస్కరించింది. నేను కూడా ఎక్కువ ప్రెషర్ చేయలేదు. ఒకరోజు మాటల సందర్భంలో అడిగాను నాన్నని, అత్తయ్య డబ్బును ఎందుకు వద్దంది అని. దానికి తన భర్త పెన్షన్తోనే తను బ్రతకాలి అన్నదని చెప్పాడు నాన్న. ఎలా ఉంది నాన్న అత్తయ్య అడిగాను మళ్ళీ. బాగానే ఉంది, కానీ ఇంతకు ముందులాగా యాక్టివ్గా లేదురా. రోజులో చాలా సమయం ఒంటరిగానే గడుపుతోంది. ఎవరితోనూ మాట్లాడదు. పిలిస్తే కూడా పలకటం మానేసింది. ఏమిటో ఆవిడ ప్రారబ్ధం చెప్పి ఆపాడు నాన్న. నా మనస్సు చివుక్కుమంది. ఆవిడ ప్రారబ్ధం కాదు, నా సంకుచితత్వం. అందువల్లే ఆవిడకా గర్భశోకం. పాపం కదూ నాన్న కన్నీటితో చెప్పాను. అదేం కాదు, ఊరుకో నాన్న సముదాయించాడు. ఆవిడ రాత అలా ఉంది. లేదు నాన్న, ఆ రోజు నేను అత్తయ్యను తిరస్కరించకపోయినా, బావతో గొడవ పడకపోయినా, లేదా మీరు చెప్పినట్టు అత్తయ్యను క్షమాపణ అడిగినా, ఈ 3 ఏది జరిగినా బావ బ్రతికి ఉండేవాడు. నా మంకుతనమే అతన్ని బలి తీసుకుంది. బాధగా అన్నాను. నాన్న నా తల మీద చెయ్యి వేసి, అదేమీ లేదు ఊరుకోరా, వాడికి టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు అంతే వేదాంత ధోరణిలో చెప్పాడు. 12 వసంతాలు గడిచిపోయాయి. ప్రస్తుతం పాపకి 16 ఏళ్ళు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పేరు ప్రవళిక. నా కూతురని స్వోత్కర్ష కాదు గాని అందం, తెలివి రెండూ పోత పోసుకొని పుట్టింది. తనంటే నాకు బాగా ఇష్టం. నేనన్నా తనకు అంతే అనుకోండి. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. ఈ కొద్ది సంవత్సరాలలో చాలా మార్పులే జరిగాయి.
సొంతంగా 2 బెడ్రూమ్ల ఇల్లు కొన్నాను. నా కూతురికి నాకు విడివిడిగా 2 స్కూటీలు కొన్నాను. మొత్తానికి హ్యాపీగా ఉన్నాం. అమ్మా నాన్నలు వయసు దాటినా బాగానే ఉన్నారు. నెలలో కనీసం 2 సార్లైనా వచ్చిపోతారు. అత్తయ్య మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు. నేను వెళ్ళి స్వయంగా పిలిచినా రాలేదు. తన మనుమరాల్ని చూడాలనిపిస్తే తనని అక్కడికే పిలిపించుకుంటుంది. 2-3 రోజులు ఉంచుకుని తిరిగి పంపిస్తుంది. మొత్తానికి అత్తయ్యను మినహాయిస్తే మిగతా అంతా బాగానే ఉంది. ఉద్యోగం, ఇల్లు, స్కూటీ, అయినా ఏదో వెలితి. వండుకోవడం, తినటం, ఉద్యోగానికి వెళ్ళి రావటం, రొటీన్, నిస్సారమైన జీవితం. అందుకేనేమో అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. లోతుగా ఆలోచిస్తే వేదాంతం వచ్చేస్తుంది. నీటిబుడుగా ఈ జీవితం లాంటి పదజాలం గుర్తుకొస్తుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒక యువకుడు నా కోసం వెతకటం మొదట ఆశ్చర్యం కలిగించినా రాను నేను అటుగా అట్రాక్ట్ అయ్యాను. అతడి గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. జనం దృష్టిలో అది తప్పు కావచ్చు, కానీ నా వాదన నాది. 16 వసంతాలు ఏ స్పందన లేకుండా బ్రతికాను. అయినా పెళ్ళి అయింది అన్న ఒకే ఒక్క కారణంగా నాలో కోర్కెలు, ఆశలు అణగారిపోవు కదా. ప్రేమ అన్నది ఏ జీవికైనా ఇన్స్టింక్ట్. అయితే వయసు పెరిగాక యాక్సిడెంట్. అదే ఇప్పుడు నాకు జరిగింది. కాకపోతే కాస్త ఆలస్యంగా. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా అప్రయత్నంగా నా కళ్ళు అతడి కోసం వెతికాయి. లేడు. మనసులో ఏదో ఎగోని మళ్ళీ నాకు నేనే సర్దుబాటు చేసుకున్నాను. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు మధ్యలో ఎంతోమంది పరిచయం అవుతారు. కబుర్లు చెబుతారు, తినుబండారాలు ఆఫర్ చేస్తారు. వాళ్ళల్లో కొద్దిమంది మాత్రమే మనసుకి దగ్గరవుతారు. అది కాసేపే. వారి వారి గమ్యాలు రాగానే దిగిపోతారు. ఇది కూడా అలాంటిదే. అలా అనుకున్నాక మనస్సు శాంతించింది. అంతటితో ఆ విషయం మర్చిపోయాను. నేను వెళ్ళేసరికి నా కూతురు కాలేజ్ నుండి వచ్చేసి ఉంది. నన్ను గుమ్మంలోనే గమనించి హాయ్ అక్క అంటూ వాటేసుకుంది. నేను ఆశ్చర్యంగా ఏమిటే ఈ కొత్త పిలుపు? తల మీద మొట్టి అడిగాను. ప్రవల్లిక కూడా అంతే ఎగ్జైట్మెంట్తో లేదు మమ్మీ, మొన్న మా ఫ్రెండ్స్ మనిద్దరం కలిసి వస్తుండగా చూశారట. మీ సిస్టరా అని అడిగారు అంది. నాలో చిన్న జర్క్, హృదయంలో వీణ మ్రోగిన ఫీలింగ్. బహుశా ప్రతి ఆడదానిలో ఇది అంతర్లీనంగా ఇమిడిపోయి ఉంటుందేమో. ప్రతి ఆడది తన వయసు కన్నా కూడా తక్కువగా కనిపించాలని తాపత్రయపడుతోంది. అయితే నేను లోలోన గర్వపడి పైకి మాత్రం నోర్ముయ్యవే అన్నాను. అది బుంగమూతి పెట్టింది. నిజం మమ్మీ అంది. కాసేపాగి ఇంతకీ నువ్వేం అఘోరించావే అన్నాను. ఎందుకు అలా చెప్పటం? ఈ వయసు టాపిక్ అప్పుడే ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. అందుకే పొడిగిస్తూ అడిగాను. ప్రవల్లిక కంటిన్యూ చేసింది. నిజం మమ్మీ, నువ్వు చాలా చిన్నగానే కనిపిస్తావు. ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి నాకు తల్లి వెయ్యావు. అలా కాక మనిద్దరం ఒకే తల్లికి పుట్టి ఉంటే అప్పుడు కూడా ఇదే వయసులో ఉండేవాళ్ళం. నాకెందుకో ఆ పోలిక నచ్చలేదు. నోర్మయ్ అని కోపంగా అన్నాను. అది నా మాటని దూర్చుకోకుండా మరింత హుషారుగా అలా జరిగితే అప్పుడు మనిద్దరం ఒకే అబ్బాయిని పెళ్ళాడి ఎంచక్కా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అంది. నాకెక్కడలేని కోపం వచ్చింది. దాని చెంప చెల్లుమనిపించాను. ఎవరు నేర్పారు ఆ మాటలు నీకు? నీ చదువు చాకరేవుకెళ్ళిందా అన్నాను. నా కూతురు షాక్ తగిలినట్టు ఆగిపోయింది. నోట మాట రాక శిలాప్రతిమలా నిలబడి కళ్ళ నిండా కన్నీరు పెట్టుకుంది. కాసేపటికి నా కోపం తగ్గింది. ప్రవల్లికని చూస్తే జాలేసింది. మనసంతా బాధగా అయిపోయింది. దానికి ఊహ వచ్చాక దాన్ని ఎప్పుడూ నేను కొట్టలేదు. ఏదైనా తప్పు చేస్తే 1-2 సార్లు మందలించడం జరిగింది తప్పితే ఏనాడు చేయి చేసుకోలేదు. అందుకే దానికేసి బాధగా చూశాను. వళ్ళీ నా వైపు చూడలేదు. ముఖం తిప్పుకొని గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళి దానిని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనిపించింది. కానీ నిస్సత్తువ ఆవహించి వెళ్ళలేదు. నేరుగా వంటగదిలోకి వెళ్ళి గ్రీన్ టీ చేసి అందులో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాను. కాస్త రిలీఫ్ అనిపించింది. మరో కప్పుతో ప్రవల్లిక గదికి వెళ్ళాను. అది చిన్నపిల్లలా, నా మొహం చిన్నపిల్లనేగా, దిండులో మొహం దాచుకొని వెక్కుతోంది. దాన్ని ఆ స్థితిలో చూసేసరికి మనసంతా చేదుగా అయింది. కప్పుని టీపాయ్ మీద పెట్టి మృదు స్వరంతో వల్లి అన్నాను. అది కదల్లేదు. నేను దాని తల మీద చెయ్యి వేసి సారీ తల్లి అన్నాను తిరిగి. నా స్పర్శతో అది తలెత్తి చూసింది.
మరోసారి నా బాధని వెలిబుచ్చేసరికి అది జరిగింది మర్చిపోయి వెంటనే నా ఒడిలో తల దాచుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.